హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఎగ్ మలై కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. రొటీన్గా ఎగ్ కర్రీస్ తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఇది వెరైటీగా ఉంటుందండి. రోటీలోకి, రైస్లోకి, బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ క్యూబ్స్లో కట్ చేసి వేసుకున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్, ఇవి కారంగా ఉండే చూసుకోండి, ఎందుకంటే మనం ఇంకా కారం ఏం వాడము. ఒక అల్లం ముక్క, కొంచెము వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెం వేడయ్యాక ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ పేస్ట్ కొంచెం వేగడానికి టైం పడుతుంది, సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. పచ్చివాసన అస్సలు ఉండకూడదు. జాగ్రత్తగా స్లోగా మాడకుండా కుక్ చేసుకోండి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పేస్ట్ వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మనం పాలు యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పాలు వేస్తే విరిగిపోతాయి, కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని పాలు వేసుకుని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. లంప్స్ లేకుండా ఆనియన్ పేస్ట్ అంతా పాలలో కరిగేలాగా కలుపుకోవాలి. అంతా థిక్గా క్రీమీగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ హార్డ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ 3 ఎగ్స్ 2 పీసెస్ కింద మధ్యలోకి కట్ చేసుకుని పక్కకు ఉంచుకుందాం. గ్రేవీ థిక్ అయిపోయిన తర్వాత, బాగా దగ్గర పడిన తర్వాత, ఉడికిన తర్వాత అందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ముందు సాల్ట్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఎగ్స్ ఎల్లో సైడ్ కిందికి పెట్టి గ్రేవీలో వేయాలి. వేసి మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గాలి. మగ్గిన తర్వాత మనము ఇప్పుడు అప్కి తిప్పుకుందాము. ఎల్లో సైడ్ పైకి వచ్చేలాగా తిప్పుకోండి, జాగ్రత్తగా తిప్పండి, ఎల్లో బయటకు వచ్చేస్తుంది. తిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. ఈ సైడ్ కూడా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని 1 మినిట్ ఉడకనివ్వాలి. జాగ్రత్తగా కలుపుకోండి, ఎగ్స్ విరిగిపోకుండా. ఇక్కడ మనకి ఎల్లో కలర్ కనిపించట్లేదు, కావాలంటే మీరు ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా ఎగ్ మలై కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా బిర్యానీలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. ఎగ్స్లో కొత్త వెరైటీ ఇది, డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీత్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.